రాజా రవివర్మ. చెప్పాలంటే దేవుడు మనిషిని సృష్టిస్తే ఆ మనిషి దేవుణ్ణి సృష్టించి చిత్రించి మనుషులకు అందజేశాడు. అతడే రాజా రవివర్మ. ఈయన కేరళలోని తిరువనంతపురానికి దగ్గరలోనున్న కిలిమనూరు రాజకుటుంబములో 29/4/1848లో జన్మించారు. ఆలయములలో ఉన్న దేవుని విగ్రహాలను తన కళ ద్వారా చిత్రించి ఇళ్లకు తెచ్చిన ఘనత ఈ రవివర్మ గారికే దక్కినది. కవులకు పండితులకు తప్ప పామరులకు సామాన్య మానవులకు భగవంతుని రూపం ఎలా ఉంటుందో తెలియని రోజులలో మానవాళికి తెలియజేసిన మహామనిషి రవివర్మ. వాల్మీకి రామాయణంలో శ్రీరాముని ఆజానుబాహువు అరవింద దళాయతాక్షుడు అంటూ వర్ణిస్తే ఆ రామాయణం చదివిన వారికి వారి ఊహకే ఆ రూపం అందినది. ఆ ఊహకు రవివర్మ అద్భుత చిత్రకళా నైపుణ్యముతో రూపకల్పన చేసి మనకు అందించారు. రాముడు, కృష్ణుడు, శివుడు, బ్రహ్మ, లక్ష్మీ సరస్వతులు మొదలు ముక్కోటి దేవతలు ఈ రూపములో ఉంటారని రవివర్మ కళా నైపుణ్యముతోనే మనము తెలుసుకున్నాము. రవివర్మ దేవతా చిత్రాలతో దేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు పరిచయమైన ఆయన దృష్టి చిత్రకళ మీదనే కానీ పురాణ గాథల మీద కాదు. ప్రేమతో వెనుదిరిగి చూస్తున్న శకుంతల ఆయన చిత్రకళా నైపుణ్యానికి తార్కాణంగా ప్రసిద్ధికెక్కినది. అందులో కణ్వాశ్రమములో కాలుకు ముళ్ళు తీసుకునే నెపముతో వెనుతిరిగి దుష్యంతుణ్ణి చూస్తున్న శకుంతల కళ్ళల్లో ప్రేమ లౌకికమైతే, చిత్రంలో ఒక చివరన ముసుగు వేసుకుని వెళ్తున్న సన్యాసి అలౌకిక తత్వానికి ప్రతీకగా చెప్తారు. రవివర్మ చిత్రించిన కావ్యస్త్రీలందరిలోనూ దమయంతి గొప్ప అందాల రాశి. రావణుని కత్తివేటుకు తెగిపడిన జటాయువు చిత్రాన్ని ఒక అద్భుత సృష్టిగా వర్ణిస్తారు. దేశంలో రవివర్మ దేవతా చిత్రాలు ప్రసిద్ధి చెందినంతగా సామాజిక చిత్రాలు ప్రాచుర్యానికి రాలేదు. ఆయన చిత్రించిన సామాన్యుల చిత్రాలు ఎన్నో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో జిప్సీల పేదరికాన్ని, 1893లో నిస్సహాయతను, కారాగారంలోని స్త్రీలో తిరుగుబాటుని, కోపాన్ని, రాజపుత్ర సైనికులలోని సాహసాన్ని ఆయన సహజంగా చిత్రీకరించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.